హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రీసెంట్గా ఐబీపీఎస్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. పోస్ట్ చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th June 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 27th June 2024. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి August 2024లో జరుగుతుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి January 2025లో ఉంటుంది. ఈ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 గ్రూప్ ఏ కేటగిరీ కింద వస్తాయి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి కేటగిరీ. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1 కేటగిరీకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్ కి సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఏజ్ వచ్చేసి 1st June 2024 కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి ఏజ్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 28 years ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. ఆఫీసర్ స్కేల్ 2 అంటే మేనేజర్ పోస్ట్ కి మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 years. ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్ కి మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 27th June 2024 కి చూసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, దీంతో పాటుగా సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఇందులో డిగ్రీ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీంతో పాటుగా సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2 అంటే మేనేజర్ పోస్ట్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఏదైనా బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఆఫీసర్ గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్, వీటిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 1 year రిలవెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ పోస్ట్ కి సిఏ చేసి ఉండాలి, 1 year సిఏగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా ఆఫీసర్ కి లాలో డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే అడ్వకేట్ లేదా లా ఆఫీసర్ గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రెజరీ మేనేజర్ సిఏ ఆర్ ఎంబీఏ చేసి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ ఎంబీఏ చేసి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్ లో. అగ్రికల్చరల్ ఆఫీసర్ వీళ్ళు మెన్షన్ చేసిన వాటిల్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేసిన వాటిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటుగా బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 9,995. ఆఫీస్ అసిస్టెంట్ కేటగిరీలో టోటల్ గా 5,585 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 కేటగిరీలో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3,499. ఆఫీసర్ స్కేల్ 2 కేటగిరీలో టోటల్ గా 782 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 3 కేటగిరీలో టోటల్ గా 129 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 కేటగిరీ జాబ్స్ కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. మిగిలిన క్యాండిడేట్స్ 850 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేయాలనుకునేవారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? www.ibps.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.